హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ హెల్దీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం లెగ్స్ని ట్రైన్ చేయబోతున్నామండి. ఇన్ కేస్ బిగినర్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఫ్రీ హ్యాండ్స్తో చేయండి, వెయిట్స్ ఏం లేకుండా. దాంట్లో మాస్టర్ అయిన తర్వాత 2 kgs, తర్వాత 5 kgs అలా చేయొచ్చు. ఓకే అండి, ఫస్ట్ క్విక్ వార్మప్స్ చేద్దాము. ఫుల్ బాడీ వార్మప్స్ చేసాక మాత్రమే ఈ లెగ్ వర్కౌట్ అనేది చేయాలండి, లేకపోతే పెయిన్స్ వస్తాయి. బిగినర్స్ ఎవరైనా ఉన్నట్లయితే వర్కౌట్ చేయకముందు వార్మప్ చేయండి, చేసిన తర్వాత కూడా వార్మప్ చేసి మంచిగా స్ట్రెచ్ చేసుకోండి. So that's it. Start చేద్దాము. ఫస్ట్ వార్మప్స్ 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5. లెగ్స్ కాబట్టి లెగ్స్కి రిలేటెడ్ ఎక్కువ వార్మప్స్ చేద్దాము. అప్పర్ బాడీ అనేది జస్ట్ లైట్గా ఒక 5 అలా చేసేద్దాం అంతే. 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5. And then legs related 1 2 3 4 5 6 7 8 9 10 1 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7. So after that, floor touches. 1 2 3 4 5 6 7. Start in the floor. 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. తర్వాత షోల్డర్ లెంత్ ఫ్లెక్స్ పెట్టేసి 1 2 3 4 5 6 7.
together. Motion. 1, 2, 3, 4, 5, 6, 7. Total exercises. 1, 2, 3, 4, 5, 6, 7. And next, 1, 2, 3, 4, 5. And then 1, 2, 3, 4, 5. Next, hamstrings ni stretch చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో దీంతో వార్మప్స్ అయిపోయినాయి. కొంచెం బాడీ మొత్తాన్ని ఫ్రీ చేసుకోండి. ఎందుకు లెగ్ వర్కౌట్స్కి ఇంత పర్టికులర్గా వార్మప్స్ చూపిస్తున్నానంటే ఆల్మోస్ట్ 70% బాడీలోని మజిల్స్ అన్ని టార్గెట్ అవుతాయి నెక్స్ట్ చేసే రోజు. అందుకని 1, 2, 3, 4, 5, 6, 7. And 17. సో ఫస్ట్ వన్ వచ్చేసి స్క్వాట్స్ అండి. లెగ్స్ షోల్డర్ లెంత్, మనకి షోల్డర్స్ ఎంతైతే పెడుతుందో అంత ఎత్తులో పెట్టుకోవాలి. నేనైతే 5 kg డంబల్ తీసుకుంటున్నాను. మీ దగ్గర ఎంత వైపు ఉంటే వర్క్ చేయండి. ఏది లేదు బిజినెస్ అనుకుంటే ఫ్రీగా చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. 1, 2, 3, 4, 5, 6,
7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. సో ఫస్ట్ సెట్ అయిపోయింది. నేను ప్రతిదీ ఒక్కసారే చేసి చూపిస్తాను, వీడియో ఎక్కువ ప్రొలాంగ్ అవ్వకూడదని. మీరు ప్రతి సెట్ని ఇంకో 2 టైమ్స్ రిపీట్ చేయండి. సో సెకండ్ వన్ వచ్చేసి ఆర్డిఎల్ లెగ్స్. లెగ్స్ చాలా దగ్గరగా పెట్టేసి డెడ్ లిఫ్ట్ పొజిషన్లో పెట్టాలండి. కొంచెం నీస్ని బెండ్ చేయాలి. స్లోగా చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ఈ ఆర్డిఎల్ చేసేటప్పుడు లోయర్ బ్యాక్ మీద పడుద్దండి. మీరు స్లోగా చేస్తున్నారంటే ఏ మజిల్ మీద పడుతుంది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి గుడ్ మార్నింగ్స్ అండి. 5 kg డంబల్ తీసుకుంటున్నాను. ఇలా బ్లాక్ ప్లేస్ చేసుకోవాలి. నీస్ని లైట్గా బెండ్ చేసి వెయిట్ని హోల్డ్ చేయాలన్నమాట. చూడండి, స్లోగా చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ఒకసారి చూపిస్తాను చూడండి సైడ్ నుంచి. లెగ్స్ ఇలా దగ్గరగా పెట్టుకొని 1, 2, 3 అలా అన్నమాట. సో నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి కాఫ్ రేజెస్ అండి. ఈ కాఫ్ మజిల్స్ మీద బాగా పడుతుంది. ఇది కూడా ఒక మంచి లెగ్ వర్కౌట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. మీరు వెయిట్స్ లేకపోయినా ఫ్రీ హ్యాండ్స్ తోటి 1, 2, 3, 4, 5 అలా ఏం చేయొచ్చు. సెట్కి మధ్యలో అట్లీస్ట్ ఒక 30 seconds గ్యాప్ అయినా తీసుకోండి. 30 to 60 seconds. హడావుడిగా చేయొద్దు. స్లోగా కంపోజ్డ్గా పోస్చర్ అండ్ ఫామ్ కరెక్ట్గా చూసి 1కి 2 సార్లు వీడియో చూసి మాత్రమే మళ్ళీ చేయండి. ఎందుకంటే లెగ్ వర్కౌట్స్ కదా, ఈజీగా పెయిన్స్ వస్తాయి.
సో నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి సుమా స్క్వాట్స్ అండి. లెగ్స్ బాగా విడ్త్ పెట్టాలి, షోల్డర్ విడ్త్ కంటే కూడా చాలా ఎక్కువగా. వెయిట్ని పట్టుకుని 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో ఈ సుమో స్క్వాట్స్ వల్ల మనం వెళ్తున్నాం కదా, ఇన్నర్ మజిల్స్ అన్నీ బాగా యాక్టివేట్ అవుతాయి. ఇన్నర్ థై కానీ థై ఫ్యాట్ బాగా తగ్గుతుంది. సో ఇక్కడ వచ్చేసి వాల్ చేయరండి, లేదా స్క్వాట్ హోల్డ్ కూడా చేయొచ్చు. మీరు ఇలా ఉండి ఇలా అయినా చేయొచ్చు సపోర్ట్ కోసం. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వాల్ చైర్. ఈ అప్పర్ లెగ్స్ క్వాడ్స్ ఇవి మాత్రం ఎలివేట్ అవుతాయి. సో నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి రివర్స్ లంజెస్. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు అదర్ సైడ్. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో చూసారు కదా, నేను అప్ టు 6 to 7 వేరియేషన్స్ చూశాను. వీటిలో మీకు ఏది ఈజీగా అనిపిస్తే అట్లీస్ట్ 4 to 5 వేరియేషన్స్ చేయడానికి ట్రై చేయండి. వన్ మోర్ థింగ్, ఈ లెగ్ డే మనం చేసే ఎక్సర్సైజ్ వల్ల, ఓన్లీ ఆ లెగ్ డే చేసే ఎక్సర్సైజ్ వల్ల మీరు మంచి డైట్కి ఫాలో అయితే ఒక్క రోజులోనే 1/2 kg తగ్గొచ్చు. అంత ఇంపాక్ట్ ఉంటుంది అనమాట లెగ్ డే మీద. అందుకే లెగ్ డేకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు, చేయడానికి భయపడతారు కూడా, అంతే కష్టంగా కూడా ఉంటుంది. రోజుకో బాడీ పార్ట్ అని చెప్పాను కదా, మీరు స్ప్లిట్ చేసుకోండి. ఒకరోజు చెస్ట్, ఒకరోజు షోల్డరు, ఒకరోజు లాటిస్, ఒకరోజు బైసెప్, ఒకరోజు లెగ్స్. ఆర్ఎల్స్ మీరు ఒకరోజు పుష్ డే, ఒకరోజు పుల్ డే అలా పెట్టుకోవచ్చు. స్ప్లిట్ చేసుకొని ఈ లెగ్ డేని ఒకరోజు చేయడానికి ట్రై చేయండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, వార్మప్స్ ఆర్ కంపల్సరీ. బిగినర్స్ అయి ఉంటే ఎక్సర్సైజ్ చేశాక కూడా వార్మప్ చేయండి, సో దట్ మజిల్ పెయిన్ అనేది రాదు. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. బాయ్.